గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మనందరి ఆత్మీయ ఆహారంగా అపోస్తులైన పౌలు గలతీ సంఘానికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనాన్ని ధ్యానించుకుందాం. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరం మందు ధరించి ఉన్నాను. ఇక మీదట ఎవడునూ నన్ను శ్రమ పెట్టవద్దు. గలతీలకు రాసిన పత్రిక భక్తుడైన పౌలు ఆ యొక్క పత్రికలో ముఖ్యమైనటువంటి ఆయన ఉద్దేశం ఏంటంటే, నేను మీకొచ్చి చక్కగా వాక్యం బోధించి యేసుక్రీస్తులో మిమ్మలను ఆయన యొక్క రక్షణలో నడిపించిన తర్వాత మీలో తప్పుడు సువార్త వచ్చి, మీలో అబద్ధ బోధకులు వచ్చి, రక్షణ అనేది విశ్వాసము ద్వారా మాత్రమే కానీ క్రియల ద్వారా మాత్రము కాదు అని నేను చెప్పిన బోధకు భిన్నంగా సున్నతి చేయించుకోవాలని, యోధా మతాచారాలు మీరు పాటించాలని, లేక కొన్ని క్రియల ద్వారానే మీరు రక్షింపబడతారని తప్పుడు సువార్తలు ప్రకటించి మిమ్మల్ని మోసం చేస్తున్న వారి నుంచి మీరు తప్పించుకోండి. నేను ఇంత శ్రమపడి నేను మీకు సత్య సువార్తను ప్రకటించిన తర్వాత మరలా మీరు తప్పుడు మార్గంలోకి ఎందుకు వెళ్తారని చెప్పి గలతీయ ప్రాంతం ఉన్న సంఘాన్ని పౌలు గారు చాలా గట్టిగా గద్దించి బుద్ధి చెప్పారు. ఆ తర్వాత గలతీలకు రాసిన పత్రిక చివరి అధ్యాయం అంటే 6వ అధ్యాయం, అందులో చివరి మాట అంటున్నారు, ఇక నన్ను బాధ పెట్టద్దు, నా శరీరం మందు క్రీస్తు ముద్రలు నా శరీరం మందు నేను ధరించి ఉన్నాను. ఇక మీదట ఎవడునూ నన్ను శ్రమ పెట్టద్దు. నా సంగమా, నేను ఎంతగానో శ్రమలు పడి మిమ్మల్ని ప్రభువులోనికి నడిపించి రక్షించి దేవునిలో స్థిరపరచడానికి నేను ప్రయాసపడుతున్నాను. ఇప్పటికే నా శరీరమందు ఎన్నో ముద్రలు, క్రీస్తు ముద్రలు ఉన్నాయి. ఏంటండి, పౌలు గారి శరీరంలో క్రీస్తు యేసు యొక్క ముద్రలు ఉన్నాయంటే ఏంటి? మనకి ముద్ర అంటే స్టాంప్స్ అని మన ఇండియన్ యాంబ్లం ఉంటుంది, లేక ప్రతి ఆర్గనైజేషన్కి ఒక్కొక్క ముద్ర ఉంటుంది. కానీ పౌలు గారి శరీరం మీద క్రీస్తు ముద్రలు అంటే ఏంటి? దాని గురించి ఇంకా చక్కగా మాట చెప్తారు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనంలో పౌలు భక్తుడు అంటారు, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించిన శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటల్లో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. ఈ సంఘాన్ని రక్షించడానికి, మనల్ని దేవుని యొక్క నిత్య జీవములో నడిపించడానికి, ఈ సంఘము కొరకు యేసుక్రీస్తు తన శరీరమందు ఎన్ని పాటలు ఎన్ని శ్రమలు పొందాడో అందులో మిగిలిపోని ఏమన్నా ఉంటే నా శరీరమందు నేను సంపూర్ణము చేస్తున్నాను అన్నాడు. ఇప్పుడు దీన్ని బట్టి క్రీస్తు ముద్రలు అంటే ఏంటండి? ఆయన శరీరం మీద ఆయనకు కలిగిన గాయాలు. ఎందుకు కలిగిన గాయాలు? సువార్తను ప్రకటించినప్పుడు ఆయనకు వచ్చే శ్రమలు. నేను మీకు సువార్త ప్రకటించడానికి ఎన్ని శ్రమలు పడ్డానో ఒకసారి ఆలోచన చేయండి. ఇన్ని శ్రమలు పడి మీకు సువార్త ప్రకటించిన తర్వాత మీరు తప్పుడు మార్గాలకి వెళ్తే నాకు ఎంత బాధగా ఉంటుందో ఆలోచన చేయండి అని గలతీ సంఘానికి పౌలు గారు చాలా గద్దిస్తూ వారిని మేలుకొలుపుతూ రాసిన పత్రిక. పౌలు గారు పడిన శ్రమలు మనకి బాగా వివరించి ఉన్నాయి. ఎక్కడంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 23 నుండి 25 వచనాల వరకు ఆయన అంటారు, ఎన్నిసార్లు లెక్కలేనన్ని సార్లు దెబ్బలు తిన్నాను, లెక్కలేనన్ని సార్లు జైలుకి వెళ్ళాను, 5 సార్లు 39 కొరడా దెబ్బలు తిన్నాను. ఒక్కసారి 39 కొరడా దెబ్బలు తింటేనే ఒళ్ళన్నీ కొరడా గాయాలతో నింపబడిపోతుంది. 5 సార్లు తిన్నాడట 39 కొరడా దెబ్బలు. ఒకసారి రాళ్ళతో కొట్టి వీడు చచ్చిపోయాడురా వదిలేంట్రా అని చెప్పేసి పక్కకి లాక్కెళ్ళిపోయారు. కొర ప్రాణంతో మళ్ళీ బ్రతికి మళ్ళీ ప్రభు కొరకు నిలబడ్డాడు. 3 సార్లు సముద్రంలో నా ఓడ బగిలి ఎన్నో శ్రమలు పడ్డాను. నా జీవితంలో ఎన్నోసార్లు దొంగల చేత దోచుకోబడ్డాను. ఆహారం లేక ఆకలితోనూ ఉపవాసాలతోనూ దప్పికతోనూ నేను అనేకమైన శ్రమలతోనూ ప్రజల చేత మోసపోయి సహోదరుల చేత మోసపోయి అనేక మార్లు ఎన్నోసార్లు ఇబ్బంది పడ్డాను. నా జీవితంలో నా ఒళ్ళన్నీ గాయాలే. ఈ గాయాలన్నీ ఏంటంటే క్రీస్తు కొరకు శ్రమ పడిన గాయాలు, క్రీస్తు ముద్రలు అన్నాడు. అది చదివినప్పుడు ప్రపంచాన్ని జయించడానికి కొంతమంది ప్రపంచ వీరులు కొంతమంది ఉన్నారు. అందులో ఒకడు అలెగ్జాండర్ ద గ్రేట్. అలెగ్జాండర్ ద గ్రేట్ తన యొక్క దేహంలో అన్ని గాయాలే.
ఎన్నో యుద్ధాలు చేశాడు. అతడు అంటాడు, ఐ హ్యావ్ నో పార్ట్ ఆఫ్ మై బాడీ ఇన్ ఫ్రంట్ అట్లీస్ట్ దట్ ఈజ్ లెఫ్ట్ వితౌట్ స్కార్స్ అంటాడు. మరలా చెప్తాను, ఐ కోట్, ఐ హ్యావ్ నో పార్ట్ ఆఫ్ మై బాడీ ఇన్ ఫ్రంట్ అట్లీస్ట్, అంటే నా ముందు భాగంలో ఏ భాగము కూడా ఒక చిన్న గీత, ఒక గాయం లేని భాగమే లేదు. నా ఒళ్ళన్నీ గాయాలే. ఎందుకంటే ప్రపంచాన్ని జయించడానికి అనేక రాజ్యాలైన జయించుకుంటూ వచ్చాడు. నెపోలియన్ అనే ఇంకో చక్రవర్తి ఉన్నాడు, నెపోలియన్ బోనాపార్టే, ఫ్రాన్స్ దేశపు చక్రవర్తి. అతడు అంటాడు, ఈచ్ స్కార్ ఆఫ్ మై బాడీ టెల్స్ యూ గ్రేటెస్ట్ విక్టరీ ఆఫ్ ఎ బ్యాటిల్ అంటాడు. నా ఒంటి మీద ఉన్న ప్రతి గాయము, నా ఒంటి మీద ఉన్న ప్రతి మచ్చ, ఆ యొక్క కత్తి నాట్ల వల్ల, కత్తిపోట్ల వల్ల వచ్చే ప్రతి మచ్చ, మీకు కనబడుతున్న ప్రతి గాయము ఒక వీరోచితమైన యుద్ధాన్ని సూచిస్తుందంటే. ఇటు అలెగ్జాండర్ ద గ్రేట్ కానీ, ఇటు నెపోలియన్ బోనాపార్ట్ కానీ వారి ఒంటి మీద గాయాలను బట్టి వారు అతిశయించారు. ఇన్ని గాయాలతో ఇన్ని రాజ్యాలు స్థాపించానని, ఇంతగా నా రాజ్యాన్ని విస్తరింపజేశానని. కానీ పౌలు భక్తుడు కూడా అతిశయించాడు. ఏమని అతిశయించాడు తెలుసా? ఈ గాయాలన్నీ నా యేసుక్రీస్తు ముద్రలు, నా యేసుక్రీస్తు ముద్రలు. ఆయన గాయాలు పొందిన తర్వాత సంఘము కొరకు మిగిలిపోయిన గాయాలు నా శరీరంలో నేను సహించుకొనుచున్నాను, నేను భరిస్తున్నానని ఆయన అతిశయించాడు. ఈరోజు నేను చెప్తున్నాను, క్రైస్తవులుగా మన జీవితంలో క్రీస్తు ముద్రలు ఏమైనా ఉన్నాయని ఒకసారి యోచించుకుందాం. క్రీస్తు ముద్రలు అంటే ఎవరో క్రీస్తు కొరకు మనం గాయాల పాలైపోయి కత్తిపోట్లు ఉంటేనే క్రీస్తు ముద్రలు కాదు. అలా క్రీస్తు ముద్రలు గాయాలు పాలైన వారు అనేక మంది, హతసాక్షులైన వారు అనేక మంది ధన్యజీవులు ఉన్నారు. ఒకవేళ మనకు అటువంటి గాయాలు లేకపోయినా క్రీస్తు కొరకు కొన్ని ముద్రలు మన జీవితంలో ఉండాలి. ఏంటి ఆ ముద్రలు అంటే, ప్రభు మనం చూసినప్పుడు, ఈ లోకం మనం చూసినప్పుడు, ఈ లోకములో క్రీస్తు కొరకు మనం ఎలాగ మనల్ని మనం తగ్గించుకొని విధేయత చూపుతున్నాము, పరిశుద్ధత కొరకు ప్రాకులాడుతున్నాము, మన ఇచ్చను చంపుకుని దేవుని కొరకు, దేవుని వెంబడించే కొరకు ఎంతో నిబద్ధతతో మనం వెళ్తున్నాము. ఇవన్నీ కూడా ముద్రలే. ఈ లోకం మనం చూసినప్పుడు, లేక ప్రభు మనం చూసినప్పుడు ఒకవైపు మన కన్నులు పాపాన్ని చూడమని ఆశిస్తాయి. మరొక వైపు దేవుని ఆత్మ మనలను అది తప్పు అని చెప్పినప్పుడు బలవంతంగా వాటిని చూడకుండా మన కళ్ళు మూసుకోవడం, బలవంతంగా ఆకర్షింపబడుతున్న చోటు నుంచి మనం పక్కకు పారిపోవడం, ఇవన్నీ కూడా క్రీస్తు కొరకు మన శరీరములో, మన ఆత్మ మీద ముద్రలు. కనీసం అటువంటి ముద్రలు ఉన్నాయా? ఇదిగో వీడు నా బిడ్డ, ఈ అమ్మాయి నా కూతురు. ఎందుకో తెలుసా? ఆ అమ్మాయి యొక్క మనస్సు చూడు, ఆ అమ్మాయి యొక్క ఆత్మలో నా ముద్రలు కనబడుతున్నాయి. ఏంటి ఆ ముద్రలు? నా మాటకు విధేయత అనే ముద్ర, నా కొరకు పరిశుద్ధంగా జీవించాలనే ముద్ర, తన శరీర కోరికలను కాదనుకుని తన ఇచ్చలు కాదనుకున్న ముద్ర, నా సత్యము కొరకు ధైర్యంగా నిలబడి మాట్లాడగలిగిన ముద్ర, ప్రజల చేత తృణీకరింపబడి, దూషింపబడి, ద్వేషింపబడిన ముద్ర. ఈ ముద్రలు మన జీవితంలో ఉన్నాయా? కనీసం శరీరం మీద మనకి ముద్ర లేకపోయినా మన ఆత్మ మీద ముద్రలు ప్రభు చూస్తున్నాడు. ప్రభువా, నా శరీరం ఏం ఆశించినా, ఈ లోకము ఎంత విసర్జించినా, నీ కొరకు పరిశుద్ధంగా బ్రతకటానికి, నీకు విధేయతగా నేను జీవించటానికి నీ ఆత్మశక్తినిచ్చి, పౌలు గారి దేహం మీద ఏ విధమైన ముద్రలు ఉన్నాయో మా ఆత్మ మీద నీకు యేసుక్రీస్తు ప్రభు యొక్క సాక్షిగా నిలిచే ముద్ర, సత్యము కొరకు ధైర్యంగా నిలిచే ముద్ర, పాపమును కాదని, శరీర ఇచ్చలను కాదని, వాటి నుండి పారిపోయి నీ పాదాలు పట్టి పరిశుద్ధంగా బ్రతికే ముద్ర మాకివి ప్రభు అని ప్రభువుని అడుగుదాం. దేవుని ముద్ర మన ఆత్మలో, మన దేహములో, మన మనస్సుకు దేవుని ముద్ర ఉంటూ, ఆ యొక్క ముద్ర ఆయన ప్రేమ అనే ముద్ర, ఆయన పరిశుద్ధత అనే ముద్ర మనం కలిగి ఉందాం. అట్టి కృప పరిశుద్ధాత్ముడే మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు మీరు ఇచ్చిన వాక్యం బట్టి వందనాలు. భక్తుడైనటువంటి పౌలు గలతీ సంఘానికి రాస్తూ, నన్ను ఇంకా శ్రమపరచొద్దు, మీ యొక్క విశ్వాసముతో, మీ యొక్క తప్పుడు బోధతో నన్ను శ్రమపరచొద్దు. నేను ఎంత శ్రమపడి మీకు వాక్యం బోధించి రక్షణలో నడిపించాను. తప్పుడు బోధకుల మాట వినొద్దు. నా శరీరమందు క్రీస్తు ముద్రలను నేను కలిగి ఉన్నాను. అయ్యా, నీ కుమారుడు ప్రభు ఎన్ని గాయాలతోనైనా నీ ముద్ర కలిగి ఉన్నాడు. మా జీవితంలో
అయ్యా మా ఆత్మ, మనసు, హృదయము, దేహము కూడా నీ ఆత్మ ముద్రలతో మేము నిలిచి, అయ్యా మా ఆత్మను, మనసును చూచిన నీకు నీ ప్రేమ గల రూపము, నీ పరిశుద్ధమైన రూపము అనే ముద్రలు మాలో కలుగులాగున మాలో ఉండి మమ్మలను నాయన నీవు చూచినప్పుడు నీకు ప్రీతికరమైన రూపం మాలో కనబడులాగున నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని రూపాంతరపరిచి రక్షించి దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో బ్రతిమలాడి వినయముతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మన పెద్దగా వచ్చి ప్రతి పాపమును విడిచిపెట్టి క్రీస్తుకు, ఆయన యొక్క వాక్యానికి లోబడే శ్రేష్టమైన పరిశుద్ధత, ప్రేమ కలిగిన ముద్రలతో పరిశుద్ధాత్ముడు మనల్ని ముద్రించి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే. యేసే మనతో ఉండునుగాక. ఆమేన్.